ముంబై మున్సిపల్ ఎలక్షన్స్ దీనికి సంబంధించి మాట్లాడదాం. ఈ ఎలక్షన్స్లో బీజేపీ తన సత్తా చాటింది. 28 ఏళ్లుగా ముంబై మున్సిపాలిటీలపై ఇటు పట్టు నిలుపుకున్న శివసేనను మట్టి కరిపించేసింది బీజేపీ. నాట్ ఓన్లీ ముంబై, మహారాష్ట్రలో మహాయుతి కూటమి మున్సిపల్ పోల్స్తో కూడా ఇటు సత్తా చాటింది. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ చిన్న తిరకాసు కనిపిస్తోంది. ఇటేట రమ్ముంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతున్నాయా అని చర్చ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సిఎస్ దీని గురించి మాట్లాడదాం. సార్, మేజర్గా ఇది సైతం వినిపిస్తోంది. పార్ట్ ఆఫ్ ఇట్ ఇక్కడ ముంబై రిజల్ట్స్ చూసిన తర్వాత ఇటు ఏపీ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. సో ముంబై రిజల్ట్స్కి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ముంబై రిజల్ట్స్లో ఖచ్చితంగా బీజేపీ తన సత్తా చూపెట్టుకుంది, అనుమానం లేదు. కానీ ఇంట్రెస్టింగ్ లింక్ ఏంటంటే శివసేన ప్రస్థానం ఒక లింక్, ఆసక్తికరమైన లింక్. అంటే ఒక భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని శివసేన అల్టిమేట్గా ఎలా మునిగింది అనేది ఒక కేస్ స్టడీ. అంటే బీజేపీ ఎలా శివసేనను కన్జ్యూమ్ చేసింది అని. సో శివసేన వాస్తవంగా బీజేపీ కన్నా అతివాద హిందుత్వ పార్టీ, అంటే మామూలు హిందుత్వం కాదు, కాస్త ముదిరిన హిందుత్వ పార్టీ అది. సో మోర్ బీజేపీతో పోలిస్తే. కానీ అది బాలాసాహెబ్ అంటే బీజేపీ ఎమర్జ్ అయినప్పుడు హిందుత్వ పాలిటిక్స్ ఎమర్జ్ కాలేదు. 80స్లో ఎమర్జ్ అయినప్పుడు గాంధేయ సోషలిజం బీజేపీ ఫస్ట్ సిద్ధాంతం. సో బీజేపీ ఫామ్ అయినప్పుడు మీరు చూడండి, అప్పుడు పేపర్లు తీసి చూడండి, మీకు కనబడతాయి. గాంధేయ సోషలిజం అనే నినాదంతో బీజేపీ ముందుకొచ్చింది. అంటే జనతా పార్టీ శిథిలాల నుంచి బయటపడ్డప్పుడు గాంధేయ సోషలిజంతో వచ్చింది. 1990స్లో మండల్ కమిషన్ రిపోర్ట్ విపి సింగ్ ఆమోదించాక రామ్ రథయాత్ర పేరిట హిందుత్వ పాలిటిక్స్తో బీజేపీ ముందుకొచ్చింది. అఫ్కోర్స్ అంతకుముందు హిందుత్వ క్యారెక్టర్ లేదని అనడం లేదు, కానీ వాళ్ళు ప్రజెంట్ చేసింది ప్రొజెక్ట్ చేసుకున్నది బ్రాండ్ ఏంటి అనేది. సో అది దీనికి భిన్నంగా మీకు శివసేన మరాఠా అస్తిత్వవాదంతో, మరాఠా ప్రాంతీయవాదంతో మొదలై ఒక మిలిటెంట్ మరాఠా మూమెంట్, ఈవెన్ తెలుగు వాళ్ళపై కూడా భివాండిలో ఇక్కడ భారీగా దాడులు కూడా జరిగాయి ఆ రోజుల్లో. సో దాంతోపాటు హిందుత్వ కలిపి మిలిటెంట్ హిందుత్వ రూపంలో బాలాసాహెబ్ ఠాక్రే ముందుకొచ్చారు. మీకు ఇప్పటికి గుర్తు, నాకు బాబ్రీ మసీదు కూల్చినప్పుడు అందరికన్నా ముందు క్లెయిమ్ చేసుకున్నది బాలాసాహెబ్ ఠాక్రేని. ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు, వాజ్పేయి లాంటి వాళ్ళు ఇది దుర్దినము, చీకటి రోజు, ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని ఉపన్యాసాలు ఇచ్చిన రోజుల్లో కూడా బాలాసాహెబ్ ఠాక్రే ఖచ్చితంగా మేమే చేశాం, కూల్చాం మసీదును అని చెప్పుకున్నాడు. సో మా శివ సైనికులే ముందు కరసేవకులుగా ముందు ఉన్నారు అని. వాళ్ళు ఉన్నారా లేదా అని డిబేట్లను వెళ్ళడం లేదు, అంత ఓపెన్ హిందుత్వతో ఉండేవారు. కానీ ఎప్పుడైతే బీజేపీ ఫినామినన్ పెరుగుతూ వచ్చిందో, మహారాష్ట్ర వరకే పరిమితమైన మరాఠా హిందుత్వవాదంతో పోలిస్తే దేశమంతటా ఉన్న నేషనలిస్ట్ హిందుత్వవాదం మోర్ అపీలింగ్గా మారింది. అందువల్ల శివసేన ఐడియాలజీ రిలవెంట్ అయిపోయింది. మీకు బీజేపీ హిందుత్వ అనే పెద్ద గీత ముందు శివసేన హిందుత్వ అనే చిన్న గీత ఇర్రెలవెంట్గా మారింది. అందువల్ల శివసేన బీజేపీతో కలవడంతో ఆటోమేటిక్గా నీకు ఒక డామినెంట్ పార్ట్నర్తో చిన్న పార్ట్నర్ కలిస్తే ఏమవుతుంది? ఐడియాలజికల్లీ మహారాష్ట్రలో శివసేన బలమైంది, కానీ బీజేపీ దేశమంతా బలమైంది. సో దేశమంతటా హిందుత్వ అపీల్తో పోలిస్తే మహారాష్ట్ర హిందుత్వ అపీల్ నిలబడలేకపోయింది. అలా శివసేన వీక్ కావడం మొదలైంది. స్లోగా మీరు శివసేన బీజేపీ అలియన్స్ బంధము ముందు అలియన్స్ విడిపోయాక ప్రోగ్రెస్ చూస్తే, ఫస్ట్ ఫేజ్లో శివసేన మేజర్ పార్ట్నర్, బీజేపీ మైనర్ పార్ట్నర్. మీకు అప్పుడు ముఖ్యమంత్రులు కూడా శివసేన వాళ్ళు ఉండేవారు, మనోహర్ జోషి. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏమైంది? బీజేపీ కాస్త శివసేనను ఇర్రెలవెంట్ చేయడం మొదలుపెట్టింది. శివసేన స్పేస్ కాస్త ఎక్స్పాండ్ అవుతూ మొదలయ్యాక శివసేన జూనియర్ పార్ట్నర్ అయిపోయింది, బీజేపీ సీనియర్ పార్ట్నర్ అయింది. జూనియర్ పార్ట్నర్ అయినా కూడా నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి అని ఉద్ధవ్ ఠాక్రే కూర్చున్నాడు. నథింగ్ డూయింగ్ అని చెప్పి బీజేపీ అనేసింది. దాంతో శివసేన ముఖ్యమంత్రి పదవి ఇవ్వదలుచుకోక శివసేనను దూరం కూడా చేసుకుంది బీజేపీ. అంటే ఫస్ట్ ఫేజ్లో మిత్రపక్షం, సెకండ్ స్టేజ్లో మిత్రపక్షం స్పేస్ను ఆక్రమించుకోవడం, థర్డ్ ఫేజ్లో మిత్రపక్షాన్ని జూనియర్ పార్ట్నర్గా మార్చేయడం, ఫోర్త్ స్టేజ్కి వచ్చే వరకు జూనియర్ పార్ట్నర్గా
ఆ ఉనికిని సహించలేని పార్టీతో విడాకులు చేసుకోవడం. దాంతో 4వ స్టేజ్లో శివసేనను దూరం చేసుకున్నది. దూరం చేసిన తర్వాత ఆగిందా, 5వ స్టేజ్లో వెంటాడడం మొదలుపెట్టింది. సిబిఐలతో ఈడీలతో వెంటాడడం మొదలుపెట్టింది. ఆఖరికి శివసేన నిట్ట నిలువున చీల్చేసింది బీజేపీ. మీకు బీజేపీ దర్శకత్వంలోనే ఏక్నాథ్ షిండే తిరుగుబాటు జరిగి బీజేపీతో కలిసిపోయారు. ఇది 5వ స్టేజ్కి వచ్చే 6వ స్టేజ్కి వచ్చే వరకు ఆఖరికి శివసేన ఇవాళ ఓడిపోయే పరిస్థితి. 28 ఏళ్ల తర్వాత ముంబాయిని ఓడిపోవడం మొదలైంది. అంటే చూడండి ప్రాసెస్ ఎక్కడ మొదలైంది. బీజేపీతో కలిసినప్పుడు బీజేపీని మించిన హిందుత్వవాది. సో బీజేపీతో కలిసినప్పుడు బీజేపీ కన్నా చాలా బలమైన పార్టీ శివసేన. ఇవాళ ఎక్కడుంది పరిస్థితి, 2 ముక్కలై తమకు అస్తిత్వం కొరకు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెట్టివేయబడ్డది. సో పోనీయండి, ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేన అయినా డామినెంట్గా ఉందా అంటే అది లేదు. ముంబైలో 89 కార్పొరేటర్లు బీజేపీ గెలిస్తే 29 శివసేన షిండే వర్గం గెలిచింది. అంటే ఏ రకంగా చూసినా శివసేన ముక్కలుగా చూసినా విడివిడిగా చూసినా కలిపి చూసినా తమ డామినేషన్ కోల్పోయింది. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ ఎలా ఒక మీ క్యాండిల్ లాగా కరిగిపోతుంది బీజేపీ ప్రభావంతో. బీజేపీ వేడికి వాడికి ఒక క్యాండిల్ లాగా ఆ మిత్రపక్షం కరిగిపోతుంది అనటానికి క్లాసిక్ కేస్ స్టడీ మహారాష్ట్ర. ఇదొక మహారాష్ట్రలోనే ఉందా? మీకు ఎగ్జాంపుల్ తరతమ తేడాలతో దేశమంతటా ఉంది. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ ఆర్టికల్ 370 రద్దు చేయాలనే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆర్టికల్ 370 కన్నా ఎక్కువ స్వయం ప్రతిపత్తి కావాలనే పార్టీ అది. అధికారం కొరకు పెట్టుకున్నారు. మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ ఏంటి పరిస్థితి? అది 9 సీట్లు వచ్చాయి. లాస్ట్ జమ్మూ కాశ్మీర్ పాలిటిక్స్లో ఒక ఇన్సిగ్నిఫికెంట్ ప్లేయర్గా మారిపోయారు. ఇక హర్యానాలో జననాయక జనతా పార్టీ, ఇది దేవిలాల్ మునిమన్మని పార్టీ, రైతులు జాట్ ఫార్మర్ బేస్ ఉన్న పార్టీ. బీజేపీ ప్రభుత్వం జాట్ రైతుల కోపాగ్నికి గురవుతున్న సమయంలో, వ్యవసాయ చట్టాలపైన జాట్ రాతులు తిరగబడుతున్న సమయంలో జాట్ రైతులే ప్రాతిపదికగా కలిగిన పార్టీ అయి కూడా బీజేపీతో అధికారం కొరకు కలిసింది. దుష్యంత్ చౌతాల ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, 10 సీట్లు గెలుచుకున్నాడు. ఇవాళ ఏంటి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీట్ రాలే, ఒక్క సీట్ రాలే, కంప్లీట్లీ వైప్డ్ అవుట్. సో ఇది 2వ ఉదాహరణ. మీకు 3వ ఉదాహరణ చెప్తాను. మీకు బిజు జనతాదళ్. బిజు జనతాదళ్ 2009 వరకు బీజేపీతో కలిసి సేల్ అయింది. 2009 తర్వాత విడిపోయింది. బీజేపీని ఒక్క మాట అనకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా బీఆర్ఎస్ ఫస్ట్ ఫేజ్లో ఎలా ఉండనో అలా నాన్ ఎన్డీఏ మిత్రపక్షాలుగా ఉండిపోయారు. ఇవాళ ఏమైంది, బిజు జనతాదళ్ నుంచి బీజేపీ లాక్కుంది అధికారాన్ని. బిజు జనతాదళ్ ప్రతిపక్షానికి అయిపోయింది. ఇంకో 4వ ఉదాహరణ పశ్చిమ బెంగాల్. వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేశారు మమతా బెనర్జీ. ఏం జరిగింది, మేకేకి వచ్చారు. ఇప్పుడు మమతా బెనర్జీకి 100 సార్లు నీళ్ళు తాగిస్తూ ముచ్చెమటలు పట్టిస్తూ నిన్ను ఓడిస్తాను, నిన్ను గంగానదిలో కలిపేస్తానని తిరుగుతుంది బీజేపీ. అస్సాం గణ పరిషత్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్. ఎన్ని ఉదాహరణలు చూడండి మీరు. ఇది 5వ ఎగ్జాంపుల్. అస్సాం గణ పరిషత్ మీకు 1985లో అస్సాం స్టూడెంట్ మూవ్మెంట్ నేపథ్యంలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అస్సాం గణ పరిషత్గా రూపాంతరం చెంది ముఖ్యమంత్రిగా ప్రఫుల్ల కుమార్ మహంతా యూనివర్సిటీ హాస్టల్ నుంచి ఏకంగా సీఎం భవన్లోకి ఎంటర్ అయ్యాడు. అలాంటి అస్సాం గణ పరిషత్ ఇవాళ బీజేపీలో ఒక జూనియర్ మోస్ట్ పార్ట్నర్, ఎన్డీఏలో లేకపోతే ఉనికే లేదు. అస్సాం గణ పరిషత్ అడ్రస్ లేకుండా పోయింది, అనేక ముక్కలైంది. మీకు అస్సాం గణ పరిషత్ ఎన్ని ఉదాహరణలు చూడండి. కాశ్మీర్, హర్యానా, మీ ఒరిస్సా, బెంగాల్, అస్సాం, మహారాష్ట్ర. సో 6 అయిపోయినాయి కదా. ఇంకా మీకు తమిళనాడు చెప్తాను. ఏడీఎంకే తమ ద్రవిడియన్ ఐడెంటిటీ వదులుకొని హిందుత్వ పార్టీ అయిన బీజేపీతో చేతులు కలిపింది. ఏం జరుగుతుంది ఇవాళ? ఏడీఎంకే ఇలా టీవీకే విజయ్ని కలుపుకుంటాను బీజేపీ అంటే ఒప్పుకోవాల్సి వస్తుంది. అసలు అందరూ కలిసినా గెలుస్తామా లేదా అనేది అనుమానాస్పదంగా మారిపోయింది. ఎంత తేడా వచ్చింది చూడండి. కేరళలో ఎస్ఎన్డిపి శ్రీనారాయణ గురు ఫిలాసఫీకి కమిట్ అయి ఉన్న పార్టీ హిందుత్వ స్వభావాన్ని రూపాంతరం చెందుకొని తర్వాత ఇప్పుడు బీజేపీ చీకొడితే ఎటుపోవాలో తెలియని పరిస్థితుల్లో అటు లెఫ్ట్తో కలిస్తే లెఫ్టే మునుగుతుంది. లోకల్ బాడీస్లో అనుభవము. సో మరి ఇటు బీజేపీతో కలవలేని పరిస్థితుల్లో ఇవాళ కేరళలో ఎస్ఎన్డిపి శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం అంటారు. మీకు కర్ణాటకలో జేడీఎస్ బీజేపీతో ఇప్పుడు కలిసి ఉంది.
కుమారస్వామి మంత్రులు ఉన్నారు. కానీ జేడీయూ బలం రోజు రోజుకు క్షీణిస్తూ వస్తుంది. మీకు ఇలా ఇన్ని రాష్ట్రాల్లో మీకు ఉదాహరణ చెప్పాను. మీకు ఇక మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు టీడీపీని కన్జ్యూమ్ చేసేంత స్థాయిలో బీజేపీ లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో బీజేపీ లేదు. కానీ బీజేపీ చాప కింద నీరులా ఆంధ్రప్రదేశ్లో కూడా స్ప్రెడ్ అవుతోంది. చంద్రబాబు నాయుడు తన షార్ట్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఈ మధ్య కాలంలో హిందుత్వ పాలిటిక్స్ని ఎంబ్రేస్ చేస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ నాయకులతో వేదికలు పంచుకుంటున్నాడు. ఆర్ఎస్ఎస్కు ఐడియాలజీకి గ్రేటర్ సోషల్ యాక్సెప్టెన్స్ను తేవటానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. కానీ కామన్ సెన్స్ ఉన్న క్వశ్చన్ కదా. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి ప్రజలు జై కొడితే లాభపడే పార్టీ టీడీపీ కాదు, బీజేపీ కదా. కామన్ సెన్స్ కదా ఇది. సో ఎవరికైనా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ బలంగా నమ్మితే వాళ్ళు బీజేపీలో ఉంటారు తప్ప టీడీపీలో ఉండరు, ఎట్టి పరిస్థితుల్లో ఉండరు. టీడీపీకి ఎవరు ఓటేయరు, బీజేపీకి ఓటేస్తారు. సో ఈ కామన్ సెన్స్ కూడా టీడీపీ లీడర్షిప్లో కరువైంది. తాత్కాలిక ప్రయోజనాల కొరకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్పని నేను అన్నాను. పొత్తు పెట్టుకొని ఐడెంటిఫై అయిపోయి మాది కూడా ఒక పోటీ హిందుత్వ పార్టీగా ఎమర్జ్ అవుతోంది, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ఫేత్ నాకు ఉపయోగపడుతుందనో, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేదు కదా ఆ పని మనమే చేస్తే మనకే ఓట్లు పడతాయనో కారణాలు ఏదైనా చేస్తున్నారు. మీరు చూస్తూ ఉండండి. ఇఫ్ నాట్ 5 years, ఆఫ్టర్ 10 years జరగబోయే పరిణామం ఏంటంటే ఈవెన్ బీజేపీ ఎక్స్పాండ్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. బీజేపీ ఎక్స్పాండ్ అయితే ఎట్ హూజ్ కాస్ట్? వైసీపీ కాస్ట్లో పెరిగే అవకాశమే లేదు. ఎట్ ద కాస్ట్ ఆఫ్ టీడీపీ పెరుగుతుంది కదా. మీ కార్గిల్ తర్వాత జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో ఒక దశలో ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. 18% దాకా ఓటింగ్ కూడా వచ్చింది బీజేపీకి. సో దిస్ ఈజ్ కామన్ థింగ్ దట్ విల్ హ్యాపెన్. మీకు బీజేపీకి మీరు గమనించండి, ఫస్ట్ టర్మ్లో కేసీఆర్ బీజేపీతో చాలా బాగున్నాడు. ఈవెన్ మోడీని కోవిడ్ టైంలో ఎవరో ఒక ముఖ్యమంత్రి విమర్శిస్తే కేసీఆర్ బీజేపీ ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ రియాక్ట్ అయ్యాడు. అన్యాయం, మోడీని ప్రైమ్ మినిస్టర్ని ఇట్లా అంటారా అని మామూలుగా రియాక్ట్ కాలే కేసీఆర్. తర్వాత ఆయన గజ్వేల్లో ఆయన పెట్ పథకమైన భగీరథ, మిషన్ భగీరథను ప్రారంభించింది మోడీ, మెట్రోని ప్రారంభించింది మోడీ. ఆ తర్వాత ఏమైంది, బీజేపీ ఏకమైక దుబ్బాకలో దించితే దెబ్బ కొడితే కేసీఆర్ ఎయిర్పోర్ట్ కూడా పోనన్నాడు, మోడీ తీసుకోను అన్నాడు. స్లోగా ఎక్కడి దాకా వచ్చింది, 2024 లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు 20% ఓటు బీఆర్ఎస్ కోల్పోయి బీజేపీకి వచ్చింది. మీరు గమనించండి, 2023 అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్కు 37% వచ్చింది, బీజేపీకి 14% వచ్చింది. 2024 లోక్సభ ఎలక్షన్ చూడండి, బీఆర్ఎస్కు 17% ఓటింగ్ పడిపోయింది, 20% తగ్గింది. బీజేపీకి 35% ఓటింగ్ పెరిగింది. ఎవరు ఓటు ఎక్కడికి మారింది చూస్తున్నారు కదా. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి షిఫ్ట్ అయింది. కాంగ్రెస్ ఓటు అప్పుడైనా ఇప్పుడైనా 40% ఉంది. సో రేపు ఇవాళ బీఆర్ఎస్ జరిగిందే రేపు టీడీపీకి జరుగుతుంది. ఇట్ మే టేక్ టైం అంతే. మీకు శివసేన జరిగిన అనుభవం అదే కదా. ఇప్పుడు శివసేనే కాదు, దేశమంతటా జరిగింది కదా. ఇన్ని ఉదాహరణలు చెప్పాను. ఇందులో ఏ ఉదాహరణ తప్పని ఎవరు చెప్పగలుగుతారు నాకు చెప్పండి. సో మీకు పంజాబ్ కూడా ఉదాహరణ. ఇంకొకటి శిరోమణి అకాలీదళ్ అసలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. అర్బన్లో బీజేపీ ఉంటుంది, రూరల్లో శివసేన ఉంటుంది. హిందూ ఓటర్ బీజేపీ అకాలీదళ్ ఉంటుంది రూరల్లో. హిందూ ఓటర్ బీజేపీ, సిక్ ఓటర్ శిరోమణి అకాలీదళ్ అని చెప్పి అడ్జస్ట్మెంట్ బ్రహ్మాండం కుదిరింది. ఇప్పుడు ఆఖరికి ఏమైంది, శిరోమణి అకాలీదళ్ లాస్ట్ ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ తర్వాత 3rd పొజిషన్ మారిపోయింది. సో ఎన్ని ఉదాహరణలు చెప్పాలో చూడండి మీరు. ఇన్ని ఉదాహరణలు దేశమంతటా ఉన్నాయి కదా. ఆంధ్ర విల్ బి డిఫరెంట్ అనుకుంటే ఎట్లా? సో ప్రాక్టికల్గా కలవదు కదా. ప్రపంచమంతా ఒకే రకంగా ఉంటుంది కదా. దేశమంతటా రాజకీయం ఏం చెప్తోంది? బీజేపీ హాస్ ఆల్వేస్ గ్రోన్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అలైస్. మిత్రపక్షాల ఓటును తాను లాక్కుంటూ బీజేపీ పెరుగుతూ వస్తుంది. ఇది దేశమంతటా అలాగే పెరిగింది బీజేపీ. ఎందుకంటే బీజేపీ ప్రత్యర్థులు ఎలాగో బీజేపీ ప్రత్యర్థులే. ఇప్పుడు మీరు తెలంగాణలో కాంగ్రెస్ ఓటు బీజేపీ షిఫ్ట్ కాలే కదా, 1% కూడా షిఫ్ట్ కాలే. అది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. బీఆర్ఎస్ ఓటే షిఫ్ట్ అయింది కదా 20%. మీకు దాంతో లోక్సభ ఎన్నికల్లో 1 సీట్ రాలేదు బీఆర్ఎస్కు. కాంగ్రెస్కి 8 సీట్లు వస్తే బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు గంప గుత్తగా బీజేపీకి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళు నిలబెట్టుకోలేదు, దానివల్ల బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయింది. కానీ మరి నిలబెట్టుకునే ఉంటే బీజేపీ అలా బీఆర్ఎస్ పరిస్థితి ఏమయ్యేది? మరో జేడీఎస్ లాగా పడిపోయే పరిస్థితి అయ్యేది. ఎస్ సార్.